హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సతీష్ చంద్ర యూట్యూబ్ ఛానల్. ఏంటోనండి, పుట్టింటికి వెళ్తే అసలు పని చేయలేమండి. అత్తారింటి దగ్గర ఎంత పని అన్నా చేస్తాం, సక్సెస్ఫుల్ అవుతుంది. కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే బద్ధకం పెరిగిపోతుంది. నాకు అమ్మ సాధారణంగా పని చెప్పదు. ఒకవేళ చెప్పిందంటే దాన్ని అటర్ప్రాప్ చేస్తానండి. చివాట్లు తప్పవు నాకు ఎవరో ఒకరి ద్వారా. నిన్న నైటు బజ్జీల పిండి కలపమని చెప్పింది. ఏం ఆలోచిస్తూ కలిపానో ఏమో కానీ చాలా పల్చగా కలిపేశాను. పోనీ పలిచిన అయింది కదా అని దాన్ని పక్కన పెట్టానా, పెట్టలేదు. దాన్ని మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా బాగా మదించేసాను మెత్తగా. హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసి ఇంకాస్త 15 మినిట్స్ మదించడం వల్ల ఆ పిండి ఇంకాస్త లూజ్ అయింది. దానివల్ల ఆయిల్లో వేయగానే బోండల్లా రావకుండా తోకలు వచ్చేసి అప్పడల్లా వచ్చి ఆయిల్ మొత్తం పీల్చేసి లూజ్ అయిపోయింది బాగా పిండి. నిన్న నైటే కాస్త తిక్కిగా కలిపితే సరిపోను. ఒక వాయితో సరిపెట్టానా, అలా మనం సరిపెట్టాం కదండి. పిండి మొత్తం వేసాం. ఫైనల్గా ఆయిల్ అబ్జర్వ్ చేసేసి తినడానికి పనికి రాకుండా అయిపోయినట్టు అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీటిని మరలా న్యూస్ పేపర్లో పెట్టి చుట్టేసి ఆయిల్ అంతా పీల్చుకున్నాక పెట్టాను. చాలా బాగున్నాయి కానండి, ఆయిల్ మొత్తం పీల్చేసింది. ఆయిల్ పీల్చడం వల్ల పుల్లటి పెరుగు వేసాను, దానివల్ల తెలియదు కానీ చాలా గుల్ల వచ్చినాయండి. చాలా గుల్లగా చాలా టేస్ట్గా ఉన్నాయి. తింటుంటే కమ్మగా ఇంకా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. కానీ ఆయిల్ వల్ల కొంచెం ఇరిటేట్ అనిపించింది తింటుంటే. సో సక్సెస్ అయినాయే కాదు, ఇలా ఫెయిల్యూర్ అయినవి కూడా వీడియో చేయాలని చేస్తున్నానండి. సక్సెస్ అయిన స్టోరీస్ అందరూ చెప్తారు, ఫెయిల్యూర్ స్టోరీస్ మాత్రం ఎవరు చెప్తారండి? దానికోసమనే. సో ఎవరైనా సరే మనం పనులు చేసేటప్పుడు ఇంట్రెస్ట్గా చేస్తే ఏది పాడవకుండా వస్తుందండి. కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు పని మీద అస్సలు ఇంట్రెస్ట్ రాదు. ఇలా తగలేస్తూ ఉంటాను. ఫైనల్లో ఆయిల్ కూడా చూపిస్తానండి. మొత్తం మనం సాంబార్లో తాలింపు వేయడానికి ఎంత ఆయిల్ అయితే వేసుకుంటామో అంత ఆయిల్ మిగిలింది. ఏం చేస్తామండి, తప్పదు. ఒక్కొక్కసారి పాడు చేస్తాం, చివాట్లు తింటాం. ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది అన్న మాట ఒక్కటి పక్కన పెడితే పిండి ఆయిల్లో వేయగానే మంచి బాగా పొంగినాయండి. అది మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. చాలా బాగా వచ్చాయి. పర్వాలేదు. కాకపోతే ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు, దగ్గు వచ్చేవాళ్ళు తినకూడదు అసలు. ఈ ఫుడ్ని అవాయిడ్ చేయడమే బెస్ట్. ఆయిల్ ఫుడ్నే అవాయిడ్ చేయాలనుకోండి. 15 డేస్కి ఒకసారి, మంత్లీ అలా తినొచ్చు. కానీ రెగ్యులర్గా ఇదే తింటే మన హెల్త్ని మన చేతులారా మనమే పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. చూసారా, ఇంత ఆయిల్ మిగిల్చానండి. ఇది ఓన్లీ సాంబార్ తాలింపుకి పనికొస్తుంది.